హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్ది తెలుగు. తెలుగులో ఒక సామెత ఉంది, ఆలస్యం అమృతం విషయం అని. అలాగే మరో సామెత ఉంది, నిదానమే ప్రధానం అని. ఈ రెండిటికి మీనింగ్ మాత్రం ఆపోజిట్లో ఉంటుంది. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే, మనం ఉన్న సిచ్యువేషన్ బట్టి మన కాంటెక్స్ట్కి ఏది సూట్ అవుతుందో ఆ మాట వాడాలి అని మనకు తెలుసు. కానీ డబ్బు విషయంలో చాలాసార్లు మనం విన్నదాన్ని అది మనకు అప్లై అవుతుందా లేదా అని చూసుకోకుండా వాడేయడం వల్ల చాలామంది మిడిల్ క్లాస్గానే మిగిలిపోతారు. కొంతమంది ఇంకా ఇంకా పేదవాళ్ళు అయిపోతుంటారు. డబ్బు విషయంలో కొన్ని మాటలుంటాయి. వాటిని ఉన్నవాళ్ళు గనుకంటే వాళ్ళు ఇంకా ఇంకా డబ్బు సంపాదిస్తారు. అదే డబ్బు లేని వాళ్ళు గనుకంటే వాళ్ళు ఇంకా ఇంకా పేదవాళ్ళైపోతారు. అటువంటి మాటలేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా నా పేరు ధనంజయ్. నేను డబ్బు విషయంలో ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ నాకు తెలిసిన విషయాలని నేను అందరికీ ఉపయోగపడే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను. లైఫ్‌లో కేవలం కష్టపడి డబ్బులు సంపాదించాలి అనుకోకుండా, ఇష్టపడి డబ్బులు సంపాదించాలి అని అనుకోవడం మీ చాయిస్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలోకెళ్తే, డైరెక్టర్ శంకర్ తీసిన 'బాయ్స్' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని. ఈ మాట అప్పుడు పరిస్థితికి ఓకే గానీ, ఇప్పుడు అదైతే ఔట్‌డేటెడ్ డైలాగ్. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేది అబండెంట్‌గా ఉంది. మనం ఏం తెలుసుకోవాలనుకున్నా ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. అది చాలా వరం అనుకుంటాం గానీ, యాక్చువల్లీ అదొక శాపం కూడా అయింది. అదెలా అంటే, రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక కోట్ చూశాను. అదేంటంటే, పీపుల్ ఆర్ డ్రౌనింగ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బట్ స్టార్వింగ్ ఫర్ ద విజ్డమ్ అని. ఇది చాలా కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది కానీ విజ్డమ్ మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. కానీ నిజమైన విజ్డమ్ ఇచ్చేవాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉన్నారు. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ప్రాపర్గా ప్రాసెస్ చేసి దాన్ని విజ్డమ్గా మార్చుకోవాలి. ప్రాసెస్ చేయడం అంటే ఏంటి? రైస్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, వీటిని మనం యాజ్ టీజ్గా తినలేము. వీటిని మనం కుక్ చేసి ఆ తర్వాత తింటాం. అలా ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా తింటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది అబండెంట్గా దొరుకుతున్నప్పుడు దాన్ని మనం మన ఇంటెలిజెన్స్ సహాయంతో ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉపయోగపడుతుందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను వాడటానికి ఎలిజిబుల్లా కాదా అని తెలుసుకుని దాన్ని విజ్డమ్గా కన్వర్ట్ చేసి అప్పుడు మాత్రమే దాన్ని మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. అలా కాకుండా దొరికిన ఇన్ఫర్మేషన్ దొరికినట్టుగా మనం లైఫ్లో తీసుకున్నామంటే చాలా ఇబ్బంది పడతాం. ఈ కాన్సెప్ట్ డబ్బు విషయంలో కావచ్చు, టైం విషయంలో కావచ్చు, లైఫ్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనకి అప్లికేబుల్ అవుతుంది. డబ్బు విషయంలో సమాజంలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి, ఎన్నో థియరీస్ ఉంటాయి. వాటిని కూడా మనం తెలుసుకున్న తర్వాత అర్థం చేసుకుని ఇది నిజంగా మనకు అప్లికేబులా కాదా అని తెలుసుకుని వాటిని మనం నమ్మినప్పుడు మాత్రమే డబ్బు మనం సంపాదించగలుగుతాం. లేకపోతే మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసినా డబ్బు మాత్రం మన లైఫ్లోకి రాదు. అలా డబ్బు విషయంలో మనం తప్పుగా నమ్మిన నమ్మకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదటిది, డబ్బుతో అన్నీ కొనలేం. 'బిచ్చగాడు' సినిమాలో హీరో ఒక రిచ్ పర్సన్. వాళ్ళ మదర్‌కి హెల్త్ బాగాలేనప్పుడు అతను అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు ఆమెకి రికవర్ కావడం కోసం. అయితే అతను బిచ్చగాడిగా మారమని చెప్తాడు. తను తన డబ్బునంతా పక్కన పెట్టి ఒక బిచ్చగాడిగా మారతాడు. ఇక్కడ థీమ్ ఏంటంటే, ఒక హంబుల్‌నెస్ అనేది, ఒక సింప్లిసిటీ అనేది మనిషిని ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. ఒక రిచ్ పర్సన్ తన దగ్గర డబ్బుతో 99% వస్తువులు కొనేయగలడు. ఓన్లీ 1%నే కొనలేడు. కాబట్టి అటువంటి వ్యక్తి డబ్బుతో అన్నీ కొనలేం అని అన్నాడంటే అది అతని యొక్క హంబుల్‌నెస్‌కి నిదర్శనం. అదే ఒక డబ్బు లేని వ్యక్తిని మనం చూద్దాం. అతను తన లైఫ్‌లో అన్నీ కొనుక్కోవడానికి తన దగ్గర సరిపడినంత డబ్బు లేదు. అటువంటి వ్యక్తి గనక డబ్బుతో అన్నీ కొనలేం అన్నాడంటే అది యారగెన్స్ అవుతుంది. అతను ఒక షాప్‌కో, హాస్పిటల్‌కో వెళ్ళి డబ్బుతో అన్నీ కొనలేం అంటే తనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇదే మాటని ఒక రిచ్ పర్సన్ చెప్తే అది హంబుల్‌నెస్. ఆ మాటని ఒక పూర్ పర్సన్ చెప్తే అది మాత్రం యారగెన్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి ఉన్న పరిస్థితిని బట్టి ఒక రిచ్ పర్సన్ ఈ మాట అంటే అది హంబుల్‌నెస్. ఒక పూర్ పర్సన్ అదే మాట అంటే యారగెన్స్. ఇక డబ్బు విషయంలో చాలామంది అపార్థం చేసుకున్న రెండో మాట, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బాగా డబ్బులున్న వ్యక్తికి ఏదైనా పని చేయాలంటే మనీ అనేది కన్సర్న్ కాదు. తనకి నచ్చిన ఏ పని అయినా సరే తను చేయగలడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఎవరైనా వెళ్ళి డొనేషన్ అడిగితే ఆ పని అతనికి నచ్చితే శ్రీమంతుల్లో మహేష్ బాబు లాగా మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ చేసేద్దాం అనొచ్చు. అప్పుడు అందరూ అతన్ని చాలా పొగుడుతారు. అలాంటి పొగడ్త నాకు కావాలి అని చాలామంది అనుకోవచ్చు. ఇప్పుడు ఒక డబ్బు లేని వ్యక్తి దగ్గరికి తెలియక వేరే వాళ్ళు ఎవరైనా చందా కోసం వెళ్ళారనుకోండి, అతను కూడా మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ చేసేద్దామంటే ఆ తర్వాత చందాల కోసం ఇతను తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇతని దగ్గర డబ్బులు లేకపోయినా ఇతను గొప్పలకు పోయాడు కాబట్టి. ఇప్పుడు మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనే మాట బాగా డబ్బులున్న వ్యక్తి అంటే కైండ్నెస్ అవుతుంది. అదే డబ్బు లేని వ్యక్తి అంటే యారగెన్స్ అవుతుంది. ఇక చాలామంది అపార్థం చేసుకున్న థర్డ్ మాట, డబ్బే అన్ని సమస్యలకి మూలం.
ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మా డబ్బున్న వాళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయని. నిజంగానే డబ్బున్న వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి. అన్నిటికంటే ముందు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండోది, వాటిని కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. థర్డ్‌ది, వాళ్ళ దగ్గర ఎంతోమంది రికమెండేషన్స్ కోసం రావచ్చు, కమిషన్స్ కోసం రావచ్చు, డొనేషన్స్ కోసం రావచ్చు. వీళ్ళందరినీ వాళ్ళు హ్యాండిల్ చేయాలి. ఇలా కాకుండా వాళ్ళకి ఇంకా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి. అలా కాకుండా ఒక డబ్బు లేని వ్యక్తిని చూస్తే తన లైఫ్‌లో ఏ పని చేయాలనుకున్నా గానీ చేయలేకపోవడానికి కారణం తన దగ్గర తగినంత డబ్బు లేకపోవడం. అతని లైఫ్‌లో డబ్బు లేకపోవడమే అన్ని సమస్యలకి మూలం. కానీ వింతగా వాళ్ళు కూడా డబ్బే అన్ని సమస్యలకి మూలం అంటారు. నిజానికి వాళ్ళు చెప్పాల్సిన మాట డబ్బు లేకపోవడమే అన్ని సమస్యలకి మూలం అని. ఇక్కడ ఒకే మాట, డబ్బున్న వ్యక్తి అంటే అది రిఫ్లెక్షన్ అవుతుంది. డబ్బు లేని వ్యక్తి అంటే అది యారగెన్స్ అవుతుంది. ఇలా సమాజం నుంచి డబ్బు విషయంలో మనం విన్న ఎన్నో మాటలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. డబ్బేమి చెట్లకు కాయదు, డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఏదో మోసం చేస్తే కానీ డబ్బు సంపాదించలేరు. ఇలా ఎన్నో మాటలు డబ్బు పట్ల మనకు ఒక నెగిటివ్ ఎమోషన్ క్రియేట్ చేసి డబ్బు మనకి రాకుండా ఆపుతున్నాయి. వర్డ్ ఈజ్ వరల్డ్ అంటారు. అంటే మనం ఏం మాట్లాడతామో అదే మనకు జరుగుతుంది. ఎప్పుడైతే డబ్బు గురించి వీళ్ళు నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళ లైఫ్లో డబ్బు అనేది ఎప్పుడు నెగిటివ్గానే మారుతుంది. డబ్బు లేక వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇలాంటి ఎన్నో మాటలు డబ్బు మనకు రాకుండా ఇబ్బంది పడుతున్నాయి. అవన్నీ వన్ బై వన్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఐ థింక్ మీకైతే పాయింట్ అర్థమైంది. ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు డబ్బు పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో అర్థమవుతుంది. అంతేకాదు మీరు మొదలుపెట్టిన పనిని చివరి వరకు తీసుకెళ్లేవాళ్ళు అని కూడా తెలుస్తుంది. అందుకే నేను మీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేంటంటే జస్ట్ మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. డబ్బు గురించి సమాజం నుంచి మీరే విన్నారో అన్ని పాయింట్స్ రాయండి. అలాగే డబ్బు గురించి మీ అభిప్రాయం ఏంటో కూడా అన్ని పాయింట్స్ రాయండి. ఆ రెండిట్లో ఏదైతే తప్పో వాటిని కొట్టేసేయండి. అండ్ ఏవైతే మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారో వాటిని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే కొన్ని మాటలు మన మైండ్లో ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని రెగ్యులర్గా చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ మనం ట్రూత్కి దగ్గరగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, నేను మరీ చెప్తున్న మాట ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీరు మీ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రాసెస్ చేయండి. ఎవరైతే చెప్తే అది తీసుకోకండి. అంతేకాకుండా ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పిన మాట కూడా మీరు మీ ఇంటెలిజెన్స్తో ప్రాసెస్ చేసి అది కరెక్ట్ అయితేనే మీ లైఫ్లో అప్లై చేయండి. ఈ విషయంలో మీకు ఇంకా ఏదైనా క్లారిటీ కావాలంటే మీకు ఏం కావాలో కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ టు హెల్ప్. అండ్ మీరు ఈ వీడియో నచ్చితే కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలామంది ఈ విషయాలు అర్థం కాక ఎవరేం చెప్తే అది నమ్మి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని మీరు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరి మంచిని మీరు కోరుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇక నుంచి ఏది విన్నా దాన్ని ప్రాసెస్ చేసే తీసుకుంటారని, అలా తీసుకుని లైఫ్లో ఇంకా ఎంతో బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్.